హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి రుచులు. ఈరోజు మన ఛానల్లో నేర్చుకోబోయే రెసిపీ చేపల వేపుడు. ఎంతో టేస్టీ అండ్ ఈజీగా చేపల వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 6 చేప ముక్కలను నీట్గా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. తరువాత ఒక గిన్నె తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, ఇది క్రిస్పీనెస్ కోసం, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ బౌండింగ్ కోసం, అరచెక్క నిమ్మరసం, కొద్దిగా ఆయిల్, ఇంకొద్దిగా పేస్ట్ ఫామ్ చేయడానికి కొద్దిగా వాటర్ వేసుకొని దీని ఒక పేస్ట్ లాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకుని ఈ మసాలా పేస్ట్ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుందాం. దీని ద్వారా మసాలా అంతా ఉప్పు కారం అన్నీ కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. 1 గంట తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ చేప ముక్కలకు ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఎక్కువ ఆయిల్ వేసుకున్నా ఇది తర్వాత దేనికి పనిచేయదు కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను బ్యాచెస్ వైజ్గా ఇలా 3 ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకుందాం. స్టవ్ను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లేదంటే పైన మసాలా మాడిపోతుంది, లోపల చేప ముక్క అనేది ఉడకదు. ఇలా 3 నిమిషాల తర్వాత నెమ్మదిగా గరిటెతోటి రెండవ వైపు తిప్పుకోవాలి. మరొక 3 నిమిషాల తర్వాత మళ్ళీ రెండొక వైపు చేప ముక్కలు అనేది స్లోగా తిప్పుకోవాలి. ఇలా 3 నిమిషాలకు ఒకసారి చేప ముక్కలను ఫ్లిప్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే చేప ఫ్రై అనేది మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చేప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుని మిగిలిన చేప ముక్కలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలి. అంతేనండి, చూసారుగా ఎంతో ఈజీ అండ్ టేస్టీ చేపల వేపుడు అనేది తయారైపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూపంలో మీ ఫీడ్బ్యాక్ను తెలుపగలరు. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.